హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లవెల్లులా మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అష్ట ఐశ్వర్యాలతో తూలుతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు చెప్పబోయే వీడియో ఏంటిదంటే, భార్యలో ఈ లక్షణాలు ఉంటే భర్త ఖచ్చితంగా ధనవంతుడు అవుతాడంట. ఇల్లు స్వర్గంలో మారుతుంది. ఖచ్చితంగా ఈ నియమాలు మీ భార్య చేత పాటించనీయండి. ఇలా చేయడం వల్ల మీకు అధిక ధనప్రాప్తి, అధిక సంతోషాలు కలుగుతాయి. మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను నీతి శాస్త్రంలో బోధించారు. అనేక అంశాలను, సమస్యలను ప్రస్తావించడంతో పాటు వాటికి తగినట్లుగా పరిష్కారాల గురించి కూడా వివరించారు. అందుకే చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు ఇప్పటికీ ఉపయోగపడుతూ ఉంటాయి. ఆచార్య చాణక్యుడు మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను నీతి శాస్త్రంలో బోధించారు. అనేక అంశాలను, సమస్యలను ప్రస్తావించడంతో పాటు వాటికి తగినట్టుగా పరిష్కారాల గురించి కూడా బాగా వివరించారు. అందుకే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. చాలామంది తమ జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడేందుకు ఇప్పటికీ కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు. వైవాహిక జీవితం, వృత్తి, ఆరోగ్యం, మానవ ఉద్యోగానికి సంబంధించిన అనేక విషయాలు నీతి శాస్త్రంలో బోధించబడ్డాయి. ఈ విధానాలను అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని విజయవంతం చేసుకోవడంతో పాటు ఉన్నత స్థానానికి అధిగమించవచ్చని చాలా విషయాలు చెప్పారు. అయితే కొన్ని నియమాలు, లక్షణాలు మనిషిని పతనం అంచుకు వరకు తీసుకెళ్తూ ఉంటాయి. పుట్టుకతో వచ్చే కొన్ని లక్షణాలు విజయం వైపుకు తీసుకెళ్తాయని ఆచార్య చాణక్యుడు విపులంగా వివరించారు. అయితే పురుషులు, మహిళల జీవితం గురించి, వైవాహిక జీవితం తర్వాత పరిస్థితుల గురించి ఆనాడే అంచనా వేశారు. వైవాహిక జీవితంలో పురుషునికి స్త్రీ వెన్నుముకగా ఉంటే ఎన్నో సమస్యలతో పోరాడవచ్చని వివరించారు. అయితే ఆ కుటుంబాన్ని సమిష్టిగా ఉంచడంలో స్త్రీలదే ముఖ్య పాత్ర అవుతుంది. పురుషులకి స్త్రీల మద్దతు ఉంటే ఆ ఇల్లు స్వర్గంగా మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన నైతికత గురించి ప్రస్తావించారు. స్త్రీ పురుషుల స్వభావం ఎలా ఉండాలి, ఇక్కడ పేర్కొన్న కొన్ని లక్షణాల గురించి ఉన్న స్త్రీలను ఎప్పుడూ వదులుకోవద్దు. చాణక్యుడు పురుషులకు సలహా ఇచ్చాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పురుషులు తమ భాగస్వామి అంటే భార్యపై ఆశలు వదులుకోకూడదని, మహిళలు అందరి మనోభావాలను గౌరవిస్తే కుటుంబ రక్షకులుగా వ్యవహరిస్తారు అని అన్నారు. అయితే కుటుంబ సభ్యులందరికీ భావాలను గౌరవిస్తే సంతోషకరమైన కుటుంబంగా వర్ధిల్లుతుంది. భార్య ప్రశాంతత స్వభావం కలిగి ఉంటే ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉంటుంది. అతను కొన్ని కష్టాలను లేదా బాధలను భరించగలడు. ఓర్పు గల స్త్రీ తన భర్తకు కష్టాల నుండి బయటపడడానికి సలహాలు ఇస్తుంది. ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది.